ఇన్ఛార్జి మంత్రివర్యులు గౌరవనీయులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు. ప్రజాపాలన లోపట మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘువీర్ రెడ్డి గారు, గౌరవ సహచర శాసనసభ్యులు ఈ యొక్క మిర్యాలగూడ శాసనసభ్యులు మా ప్రియతమ మా మిత్రుడు బిఎల్ఆర్ గారు, అదేవిధంగా జయవీర్ గారు, మా సహోదరులు మా అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి మా అన్నలు మా తమ్ముళ్ళు శామ్యుల్ గారు, వీరేశం గారు, వంశీ గారు, అదేవిధంగా బాల్ నాయక్ గారు, శంకర్ నాయక్ గారు, సత్యం గారు, వేదికపైనటువంటి పెద్దలందరూ కూడా, అదేవిధంగా రమేష్ రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వివిధ హోదాలో ఉన్నటువంటి వేదికపైన పెద్దలకు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జిగా జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా అధికారుల గారికి, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో చదువు అనేది చాలా గొప్పగా ఉండాలి, మా తెలంగాణ పిల్లలకు మంచి భవిష్యత్తులా ఉండాలని చెప్పి యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ సుమారు 200 కోట్ల రూపాయలతోని 25 ఎకరాల లోపల ఎల్కేజీ నుంచి ఏదైతే డిగ్రీ వరకు ఇంకా ఉన్నతమైన చదువుల కోసం ఎస్సీ పిల్లలకు, ఎస్టీ పిల్లలకు, బీసీ పిల్లలకు, మైనార్టీ పిల్లలంతా కూడా గొప్పగా దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ స్కూళ్ళు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా 200 కోట్ల రూపాయలతోని భవనం నిర్మాణం చేసి గొప్పగా చదువునియాలని చెప్పి మరి ఒక ఎస్టీ మినిస్టర్, డిజబుల్ మినిస్టర్గా మనస్ఫూర్తిగా వారికి 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపన చేసినందుకు మనస్ఫూర్తిగా ఇన్ఛార్జ్ మినిస్టర్గా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మా చెల్లెలకు, అక్కలకు, మా తల్లులకు, మా అన్నలందరికీ కూడా రేపు జరగబోయే ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో 2 సంవత్సరాల లోపల మీకు అందించిన అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ, ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వం లోపల, వేదికపై పెద్దల నేతృత్వం లోపల జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.